రలీవ్ గలీవ్ చలీవ్. అవును, మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే మీరు హిందూ. అయితే మతం మారండి, లేదంటే పారిపోండి, లేదంటే చచ్చిపోండి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మీరు హిందువు కాబట్టి మీ ఊరుని వదిలి, మీ ఇంటిని వదిలి వెళ్ళిపోండి అనంటే మీరేం చేస్తారు? ఊళ్ళో ఉన్న పెద్ద దగ్గరికి వెళ్ళి, నన్ను పలానా వాళ్ళు బెదిరిస్తున్నారు, సో మమ్మల్ని ఊరొదిలి వెళ్ళిపోమంటున్నారు అని చెబుతారు. మరి ఆ ఊరు పెద్ద కూడా అక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని బెదిరించిన వాళ్ళతోటి ఏకమై, అవును మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే మీరు హిందువు అంటే అప్పుడేం చేస్తారు? పక్కనే ఉన్నటువంటి ఏదైనా మీ టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తారు, కేసు ఫైల్ చేస్తారు, పోలీసుల్ని భద్రత ఇవ్వమని అడుగుతారు, అంతే కదా? ఒకవేళ పోలీసులు కూడా భద్రతకు నిరాకరిస్తే, లేదు మేము రక్షించలేము, మీరు ఊరొదిలి వెళ్ళిపోవడమే మీకు క్షేమము అని చెబితే మీరేం చేస్తారు? ఏం పర్వాలేదులే, మేము ఒండి పట్టుతో ఉండగలుగుతాము అనుకుంటే, మీ ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోతే, మీ ఇంటిపైన గ్రెనేడ్లతో దాడి చేస్తే, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తే, మీరు మతం మారండి, లేదంటే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దుర్మార్గులకే వంతపాడితే ఏం చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా సిల్లీగా, హైపోథెటికల్గా అనిపిస్తున్నాయి కావచ్చు, కానీ ఇదే 35 సంవత్సరాల క్రితం కశ్మీర్ వ్యాలీలో జరిగింది. రలీవ్ గలీవ్ చలీవ్. అయితే మతం మారండి, లేదంటే పారిపోండి, లేదంటే చచ్చిపోండి. ఇది నినాదం. ఈ నినాదం చెవుల్లో మార్మోగుతూ ఉంటే, ఇంట్లో ఉన్న పిల్లలు బయటకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటే, బయటకు వెళ్ళినటువంటి పిల్లల్ని అత్యాచారం చేసి, అమానుషంగా హత్య చేసి అండ్ గ్రెనేడ్లతో దాడులు చేస్తూ ఉంటే భరించలేక, తట్టుకోలేక ఉన్న ఫలంగా ఆ గ్రామాల్ని వదిలి పొట్ట చేత పట్టుకొని బయటకు బతుకు జీవుడా అంటూ వచ్చారు కశ్మీరీ పండిట్లు. ఆ కశ్మీరీ పండిట్ల రోదన 35 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కేసులు కాదు కదా, ఒక ఛార్జ్ షీట్లు కూడా నమోదు కాలేదు. 35 సంవత్సరాలు, 36 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళ పైన, సర్లా భట్ అనే ఒక నర్సుగా పనిచేసినటువంటి వ్యక్తి పైన అమానుషంగా కిడ్నాప్ చేసి, దాడి చేసి, లైంగికంగా హింసించి ఆమెను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ ఉదంతానికి సంబంధించి 36 సంవత్సరాల తర్వాత సరళా భట్ హత్య కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ నమోదైంది. 36 సంవత్సరాల తర్వాత, ఈ మాటని చాలా పదే పదే నేను స్ట్రెస్ చేస్తూ ఉన్నాను, కశ్మీరీ పండిట్లు లక్షల మంది విస్థాపితులయ్యారు. ఆ లోయను వదిలి బతుకు జీవుడా అంటూ వేరే వేరే ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు. ఆ కశ్మీర్ లోయని మొత్తాన్ని రాక్షస సమూహంగా మార్చేసినటువంటి దుర్మార్గపు పాలన అవన్నీ నడుస్తూ వచ్చాయి. 36 సంవత్సరాల తర్వాత కేసు పైన ఛార్జ్ షీట్ నమోదైంది. దీన్ని పెద్ద విజయంగా ఈరోజు పండిట్లు చెప్పే ఒక దుస్థితి ఈ దేశంలో నెలకొంది. వివరాలు చెప్తాను, వినండి. సరళా భట్ అనే ఒక నర్స్, ఆవిడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అనంతనాగ్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఆమె జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షేరే కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కిమ్స్లో ఒక నర్సుగా పనిచేసేది. 1990లో ఆమెని ఏప్రిల్ 18, 1990 రోజున ఆమెని JKLF, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆమెను లైంగికంగా హింసించి, చాలా రకాలుగా ఆమెను టార్చర్ చేసి, నెక్స్ట్ డే శ్రీనగర్లోని ఒక కాలనీలో ఆమె శవాన్ని పడేశారు. ఆ శవం పైన ఆమె మీద రాసిన రాత కూడా ఉంది, ముఖ్బీర్ అని రాశారు. అంటే పోలీసులకు ఇన్ఫార్మర్ అని ఒక నెపం పెట్టి ఆమెను చంపేశారు. ఈ నర్స్ చేసిన పాపం ఏంటి అనంటే, హిందువుగా పుట్టడము అండ్ పండిట్గా జీవించడము అండ్ హిందువుగా జీవిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి టెర్రరిస్టులు ఇచ్చినటువంటి బెదిరింపుల్ని పట్టించుకోకుండా వెళ్ళి హాస్పిటల్లో రోగులకు సాయం చేసే ప్రయత్నం చేయడము. నర్సుగా పనిచేస్తుంది కాబట్టి దాంతో ఆమెని కిడ్నాప్ చేసి చంపేశారు. అండ్ ఆ ఉదంతం 36 సంవత్సరాల తర్వాత దానికి సంబంధించి ఛార్జ్ షీట్ నమోదైంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, అసలు ఏంటి ఈ విషయము అని అడుగుతున్నారేమో. కరెక్ట్, 36 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా చాలా మంది, కొన్ని వందల వేల, ఒక రకంగా చెప్పాలంటే 3,50,000 పైచిలుకు మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారని అధికారిక గణాంకాలు ఇవి. అనధికారికంగా ఎంతమంది వెళ్ళారంటే లక్షల మంది, 10 లక్షలు, 20 లక్షల మంది బయటకు వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని వందల వేల మందిని చంపేశారు. అక్కడే నదుల్లో పడేశారు అండ్ కాలువల్లో పడేశారు.
కొండ గుట్టల్లో అనేక మంది శవాలు దొరికాయి. అక్కడ ఇళ్లను తగలబెట్టారు. నేను కళ్ళారా చూశాను. ఇళ్ళు తగలబడిపోయినటువంటి ఇళ్ళు ఈ రోజుకి కూడా కాశ్మీర్ వ్యాలీలో కనబడతాయి. అట్లాంటి కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమం మీద, ఈ జెనోసైడ్ మీద ప్రపంచం మొత్తం కామ్గా ఉంది. భారతదేశంలో వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కామ్గా ఉన్నాయి. అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కూడా ఉంది కాబట్టి 370 ఉండడం వల్ల వాళ్ళు ఐపీసీ ఫాలో అయ్యేవాళ్ళు కాదు, ఆర్పీసీ అనేవాళ్ళు, రణబీర్ పీనల్ కోడ్ అని. సో ఆర్పీసీ ప్రకారం ఏంటంటే వాళ్ళ చర్యలే తీసుకుంటారు. అంటే ఆర్టికల్ 370 రద్దు అయ్యేంత వరకు, 2019లో ఆర్టికల్ 370 రద్దు అయ్యేంత వరకు కూడా అక్కడ సిబిఐ వెళ్ళాలన్నా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, సెంట్రల్ ఏజెన్సీస్ పనిచేయాలన్నా వీలు లేని పరిస్థితి. అండ్ అక్కడ ఆర్పీసీని అమలు చేస్తూ వచ్చారు. ఐపీసీ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆర్పీసీ అంటారు, రణబీర్ పీనల్ కోడ్ అని. సో దాన్ని అమలు చేసేది. సో లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ మొత్తం కేసులన్నీ, ఈ మారణ హోమం అంతా కూడా దీనికి ఆనవాళ్లు లేవు, దీనికి సాక్ష్యాలు లేవు, అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఎక్సోడస్, ఈ మారణ హోమం జరిగినటువంటి నెలలో అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పనిచేయలేదు కాబట్టి, పోలీసులు కూడా సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఆ కేసులు ఏవి మనం టేకప్ చేసే పరిస్థితి లేదు, విచారణ జరిపే పరిస్థితి లేదు అని చాలా సింపుల్గా చేతులు దులుపుకున్నాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలు. అదే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇక్కడ చాలా సంవత్సరాల పాటు, వాళ్ళు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అండ్ పైపెచ్చు 2006 ఆ టైంలో అయితే మన్మోహన్ సింగ్ గారు అయితే ఏకంగా టెర్రరిస్టులతో, యాసిన్ మాలిక్తో ఆయనని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడిన సందర్భము ఉంది. సరే, ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో ఏం అంశాలు పొందుపరిచారు అంటే, ఛార్జ్ షీట్లో ఎస్ఐఏ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి 2024లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఈ కేసుని అప్పగించడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎస్ఐఏ, జమ్మూ కాశ్మీర్ ఎస్ఐఏ వాళ్ళు విచారణ జరిపి సుమారు 737 పేజీల ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్లో 5 పేర్లున్నాయి. ఒకరు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ యాసిన్ మాలిక్, ఇంకొకరు ఖుర్షీద్ అహ్మద్ చాల్కు, అదేవిధంగా అబ్దుల్ హమీద్ షేక్, మొహమ్మద్ యూసఫ్ సోఫీ అలియాస్ ఇద్రిస్, గులాం మొహమ్మద్ తప్లు. ఈ 5 పేరు మీద అభియోగాలు మోపుతూ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో 3 ఆల్రెడీ చచ్చిపోయారు. 2, ఒకరేమో ఖుర్షీద్ అహ్మద్ చాల్కు, వీడు భారత్ వదిలి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, భారత్ వదిలి వెళ్ళిపోయాడు, పీఓజేకేలో తలదాచుకుంటున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకోవైపు యసిన్ మాలిక్ ఇప్పుడు తిహార్ జైల్లో జీవిత ఖైదులు అనుభవిస్తున్నాడు. ఈ కేసులో కాదు, ఇంకేదో వేరే కేసులో, ఆయన టెర్రర్ ఫండింగ్ కేసులో తనని అరెస్ట్ చేయడంతో యాసిన్ మాలిక్ ఇప్పుడు తిహార్ జైల్లో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. సరే, ఈ కేసు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనంటే 36 సంవత్సరాల తర్వాత 1990లో జరిగినటువంటి ఈ హత్య జరిగితే 36 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ నమోదైంది. ఛార్జ్ షీట్కే ఈరోజు పండిట్లు నిజంగా మొట్టమొదటిసారి ఒక న్యాయ ప్రక్రియ మొదలైంది అని ఆనందపడుతున్నారు. వాళ్ళందరి జీవితాల్లో నిజంగా చెప్పాలంటే వాళ్ళ చీకట్లు నెలకొన్నాయి, కానీ వాళ్ళకెవరు కనీసం సాంత్వన కల్పించే ప్రయత్నం కూడా ఇంతకాలం చేయలేదు. అట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అయితే అసలు పట్టించుకోలేదు. సో మొట్టమొదటిసారి వాళ్ళ గోడుని పట్టించుకున్నారన్న ఒక్క చిన్న ఆశ ఈరోజు వాళ్ళలో చిగురించింది అని చెప్పాలి. అండ్ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చాలా వరకు ఈ కేసులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 2022లో అనుకుంటాను సుప్రీంకోర్టుకి కొంతమంది వెళ్ళి అడిగారు. సుప్రీంకోర్టుని అడిగారు 2022లో. కొంచెం 215 కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే పేరెన్నిక కన్నవి, నిజంగా చెప్పాలంటే హత్యలు, వాటికి సంబంధించినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్ నమోదైన కేసులు 215 కేసుల్ని విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కుదరదని తేల్చేసింది. ఇది ఎప్పుడు 2017-18లో జరిగినటువంటి విషయం. అంటే మేము విచారించలేము, ఎందుకంటే అప్పుడు జరిగిన వాటికి ఈరోజు సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు, ఇవాళ విచారించి మళ్ళీ దాన్ని చేయడం చాలా కష్టము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోమ్ మినిస్ట్రీ పరిధిలో కొన్ని కేసుల్ని ఇప్పుడు ట్రయల్కి తీసుకున్నారు, వాటిని విచారణ జరుపుతూ ఉన్నారు. అంటే కొంత సాక్ష్యాధారాలు ఉన్న వాటిని. ఎందుకు అనంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఫరూక్ అబ్దుల్లా అప్పుడు ఉన్నాడు, అండ్ ముఫ్తీ గవర్నమెంట్ కానీ అబ్దుల్లా గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ కూడా పూర్తిగా సాక్ష్యాధారాలని నిర్మూలించేశారు. అండ్ అక్కడ జరిగినటువంటి మారణహోమం సంబంధించినటువంటి ఏ కేసులు నిలవకుండా పూర్తిగా వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు.
చివరికి ఇప్పుడు ఎస్ఐఏ ఆధ్వర్యంలో ఇది కేంద్ర ప్రభుత్వం కొంత వాటి మీద స్పెషల్ దృష్టి పెట్టడంతో, అమిత్ షా గారి కింద ఎం మినిస్ట్రీ ఉంటుంది కాబట్టి స్పెషల్ దృష్టిగా పెట్టడంతో ఇప్పుడు ఈ కేసు మీద ఛార్జ్ షీట్ అయితే నమోదైంది. మీకు ఒకసారి చెప్తాను, ఈ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి పేరు యసిన్ మాలిక్ గురించి చాలా మందికి తెలుసు. అయితే యసిన్ మాలిక్ని ఇదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. యసిన్ మాలిక్ స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. యసిన్ మాలిక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఎప్పుడు 2025లో సెప్టెంబర్ 19వ తేదీన అప్డేట్ అయినటువంటి వార్తా కథనము ANIలో వచ్చింది. యసిన్ మాలిక్ క్లెయిమ్స్ హీ బ్రీఫ్డ్ దెన్ PM మన్మోహన్ సింగ్ ఆఫ్టర్ హఫీజ్ సయీద్ మీటింగ్ కాల్స్ కేస్ బిట్రాయల్. అంటే అర్థం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారికి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి యసిన్ మాలిక్ బ్రీఫ్ చేశాడట. ఏమని? హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా ఫౌండర్ అయినటువంటి హఫీజ్ సయీద్ని నేను కలిశాను, భారత ప్రభుత్వం తరపున LET తోటి హఫీజ్ సయీద్ తోటి చర్చలు జరపమని మమ్మల్ని పంపించారు. సో యసిన్ మాలిక్ ఆ చర్చలు జరిపే వ్యక్తిగా వెళ్ళాడు. బ్యాక్ ఛానల్ ద్వారా వెళ్ళి ఆ టెర్రరిస్ట్ మూకలతోటి ఇంకో టెర్రరిస్ట్ ద్వారా చర్చలు జరిపించింది అని ఇవాళ యసిన్ మాలిక్ చెప్తున్నాడు కోర్టుకి. అంటే అర్థం చేసుకోండి, మమ్మల్ని వాడుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాకే మోసం చేసింది, మా మీదనే కేసు నమోదు చేసింది అనేది ఆయన అభిప్రాయం. అంటే అర్థం చేసుకోండి మన్మోహన్ సింగ్కి ఎలా పరిస్థితుంది, ఆ టైంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఏజెన్సీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, టెర్రరిస్టుల విషయంలో అప్పటి ప్రభుత్వపు వైఖరి ఏ విధంగా ఉండేది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్లందరినీ మేపుతూ వచ్చారు. ఫరూక్ అబ్దుల్లా, వాళ్ళ తర్వాత కొడుకు ఉమర్ అబ్దుల్లా, అటు ముఫ్తీ మహమ్మద్ సయీద్ లేకపోతే మెహబూబా ముఫ్తీ, ఆ రెండు కుటుంబాలకి పూర్తిగా కాశ్మీర్ని ధారాదత్తం చేశారు. అక్కడ హురియత్ కాన్ఫరెన్స్కి సంబంధించిన లీడర్లు అందరూ కూడా వెచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఆర్టికల్ 370ని పెట్టి జమ్మూ కాశ్మీర్లో కనీసం ఏజెన్సీస్ వెళ్ళడానికి కూడా లేని వాతావరణం కల్పించి ఇంతకాలం నిజంగా చెప్పాలంటే ఒక జనసైడ్ జరిగింది ఈ దేశంలో. దీని గురించి ఎవరూ మాట్లాడరు. సో ఎట్టకేలకు ఇవాళ ఒక ఛార్జ్ షీట్ నమోదైంది. లెట్స్ సీ, మిగతా కేసులు కూడా విచారణకు రావాలి, దోషుల గురించిన ప్రస్తావన రావాలి. ఇదంతా కూడా అంతర్జాతీయ సమాజం ముందుకు వాటన్నింటినీ తీసుకెళ్ళాలి. హిట్లర్ చేసినటువంటి మారణ హోమం ఎంత క్రూరమైనదో అంతకంటే క్రూరమైనది కశ్మీరీల పైన జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యలు. వీటన్నిటి గురించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.